ఎన్టీఆర్ గారితో వర్క్ చేశారు, ప్రభాస్ గారితో వర్క్ చేశారు, లైక్ మహేష్ బాబు గారితో వర్క్ చేశారు. అప్పట్లో ఆ స్టార్ హీరోలందరితో వర్క్ చేశారు వాళ్ళ ఇనిషియల్ స్టేజ్లోనే. అంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ది కూడా స్టార్ట్ అయింది. బట్ నేను ఇప్పుడు అప్పుడు అదే క్వశ్చన్ అడగబోతున్నా, ఆయన ఒక్కళ్ళే మిస్ అయ్యారు. స్టార్ట్ అయింది. బట్ ఆ టైంలో నేను యూఎస్ వెళ్ళాను. వెళ్ళి వచ్చేలోపు ఆ సినిమా మారిపోయింది, వేరే సినిమా. ఆ సినిమా క్యాన్సిల్ అయ్యి వేరే సినిమా అయింది. ఆ సినిమాకి మనం ఎంటర్ చేయలేదు. అంటే ముందే సినిమా సార్ అది, డైరెక్టర్ ఆ కాంబినేషన్ ఎవరు సార్? కళ్యాణ్. ఇప్పుడు ఎందుకులేండి మళ్ళీ నేను చెప్పా. ఓకే. సో మిస్ అయింది ఆ కాంబినేషన్. Yeah. నేను అదే అనుకున్నా ఆ టైంలో. కళ్యాణ్ బాబు మా స్టూడియోకి వచ్చారు, పాటలు విన్నారు, ఆయన నచ్చాయి, అన్నీ జరిగాయి. ఎస్పెషల్లీ ఆయనకి ఉత్తరాంధ్ర కానీ ఆ ఫోక్ కానీ అది చాలా ఇష్టం, ఆయన బాగా లవ్ చేస్తారు కదా. బట్ మెలోడీస్ చేశాను నేను ఆయనకి. అది యాక్చువల్లీ ఆ ట్యూన్ తర్వాత కన్నడలో నేను పెట్టాను, కన్నడ సినిమా యూజ్ చేశాను. అది చాలా పెద్ద హిట్ అయింది అక్కడ. అది ఇక్కడ పవన్ కళ్యాణ్ కోసం నేను చేసిన వెర్షన్ ఏంటంటే, చెప్పనా చెప్పనా ప్రేమతో చెప్పనా నాననా 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 నాననా, ఇది వెర్షన్. అక్కడ కన్నడలో చాలా పెద్ద హిట్ అయింది సాంగ్. తర్వాత రిలీజ్ చేశా ఈ ట్యూన్. పవన్ కళ్యాణ్ గారికి పడాల్సిన సాంగ్ అది. పడాల్సిన సాంగ్. ఆయన విన్నారు సార్ ఈ సాంగ్? ఆయన బాగా నచ్చింది కూడా. అవునా? నేను యూఎస్ వెళ్ళి వచ్చేలోపు ఆ సినిమా మారిపోయింది. ప్రభాస్ గారితో ఆయన ఫస్ట్ సినిమా ఈశ్వర్ కూడా చేశారు. ఈశ్వర్కి వచ్చేసరికి అంటే మీరు ఆర్పి పట్నాయక్ అంటే లవ్ స్టోరీస్ చేస్తాడు, లేదంటే ఫ్యామిలీ సాంగ్సే చేస్తారు అనేదాన్ని కొంచెం బ్రేక్ చేసిన ఆల్బమ్స్లో ఈశ్వర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మాస్ ఆల్బమ్ అది, చాలా మాసీగా ఉంటుంది ఫస్ట్ సాంగ్ నుంచి. లేదు మెలోడీసే యాక్చువల్లీ. మాస్ హీరోకి మెలోడీస్ కావాలని నన్ను బుక్ చేసుకున్నారు. అంటే నేను అమీర్పేటలో ఆ సాంగ్, అమీర్పేట్ డెఫినెట్గా మాస్ సాంగ్. పేటలోని రాని అది కూడా కొంచెం మాస్ టచ్ ఉంటుంది ఎక్కువ. అమీర్పేట్కి ఏంటంటే నా కష్టం కన్నా ఎక్కువ, అంటే నాకు తీన్మార్ సాంగ్స్ కొట్టిన పెండి నేను చేస్తూ ఉన్నాను ఎప్పటి నుంచో. కానీ ఫస్ట్ టైం శాస్త్రి గారికి ఛాలెంజ్ అది. ఓకే. శాస్త్రి గారు సింగిల్ కాడ సినిమాకి ఆయన ఏంటంటే ఒక ధూల్పేటలో పెరిగిన అబ్బాయి తెలంగాణ యాసలో ఓ పాట పాడాలి అంటే లిటరల్గా ఆయన రీసెర్చ్ చేశారు. ధూల్పేటలో ఎలాంటి మాటలు వాడతారు ఏంటి అలా అని. మళ్ళీ ఆయన స్థాయి దిగకూడదు, మాస్ సాంగ్ అంటే ఏదో మాస్లా చేయకూడదు, దానిలో ఫిలాసఫీ చెప్పాలి అని అమీర్పేటకు ధూల్పేటకు ఆయన రాశారు. అమీర్పేటకు ధూల్పేటకు షహర్ ఒకటేరా, కాళ్ళకైనా కార్లకైనా సడక్ ఒకటేరా, ఎవరి కలల కోటకి మహారాజు వాడేరా, ఎగిసిపడే నవాబ్గిరి చెల్లదు పోరా, అబే చల్బే, ఇదంతా ఇక్కడ వాడే పదాలు. అబే చల్బే, తెగ డబ్బు ఉందని కళ్ళు నెత్తికెక్కితే చెడతావు బై, చెడతావు బై ఆయన పదం చూడండి. అవన్నీ శాస్త్రి గారు అంటే ఆయన ఆ స్లాంగ్లో వాళ్ళతో పాటు కలిసిపోయి రాయాలని ఆయన చాలా కష్టపడ్డారు ఈ పాటకి. కానీ చాలా మంచి సాహిత్యం ఉంటుంది అందులో కూడా. అది ఫిలాసఫీ. ఎంత ఫిలాసఫీ అని చెప్పండి. చిరంజీవి సినిమాలు చూడగలరా మొదటి ఆటలో నిలబడి, దేవుడైనా కూడా మంచి లైన్ ఉంటుంది. లైక్ హోలీ రంగులతో కలిసి నవ్వగలరా, గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైనా లిరిక్ ఉంటుంది. లైక్ ఇప్పుడు లిరిక్స్ గురించి మాట్లాడతాం కదా, శాస్త్రి గారి లిరిక్స్ గురించి సార్ మిస్ అవుతున్నారా? ఈ శాస్త్రి గారు మిస్ అవుతున్నాను నేను చాలా. అంటే అందరం ఇప్పుడు ఆయన పాటలు లైక్ మీ కంపోజిషన్ కానీ ఎవరి కంపోజిషన్ కానీ ఆయన పాటలు విన్నప్పుడు అబ్బా ఎంత మంచి సాహిత్యం, ఎంత చక్కని సాహిత్యం, ఎంత గొప్ప సాహిత్యం అనిపిస్తుంటుంది. అరే లేదు, మా కాంబినేషన్లో డెఫినెట్గా చాలా గొప్ప సాంగ్స్ వచ్చాయి అండ్ అవన్నీ నేను మిస్ అవుతున్నాను. ఇప్పుడు కూడా మిస్ అవుతున్నాను. సో ఆయన్ని తలుచుకోగానే మీకు గుర్తొచ్చే మూమెంట్ ఏంటి సార్ మీతో? చాలా, అంటే ఫాదర్ సన్ ఇది మా ఇద్దరిది. ఆయన మామూలుగా పాటలు రాసేటప్పుడు స్మోక్ చేస్తూ మూడు తెచ్చుకుంటాను అనమాట. నేను స్మోక్ డ్రింక్ ఏం చేయను కదా. నేను వెళ్ళినప్పుడు కొంచెం రిజర్వ్గా ఉంటారు ఆయన. ఆర్పిఎం అంటాడు నేను స్మోక్ చేస్తే అని. ఆయన నేను చెప్పేవాడిని, గురుగారు వద్దు, ఎందుకు హెల్త్ జాగ్రత్త అని చెప్పేవాడిని. నీ ఒక్కడి దగ్గర నేను భయపడతాను ఆర్పి స్మోక్ చేయడానికి. అలా కొంచెం ఇది ఉండేది మా ఇద్దరికి, ఆ చనువు ఉండేది నాకు ఆయనతో. అండ్ అంటే ఆయన ఏ పాట రాసినా అప్పుడే ప్రసవిస్తున్న తల్లి తాలూకా ప్రసవ వేదన ఉంటుంది కదా, అది ఆయన ప్రతి పాటలో కనిపిస్తుంది. అంటే ఒక చిన్న 4 లైన్లు ఈ సినిమాకి మీరు రాయాలని ఒక డైరెక్టర్ వెళ్ళినా మొత్తం కథ వింటారు ఆయన. మొత్తం కథ విని ఆ 4 లైన్లో ఆ కథ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు మనసంతా నువ్వే చూస్తే అంతా ఆయనే రాశారు.
కానీ కంటతడి నాడు నేడు చెంపతడి మిందే చూడు చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా అని. బా అంటే చిన్నప్పుడు విడిపోయిన తర్వాత నువ్వు ఏడ్చావు అతని గురించి, ఇప్పుడు అతను కలిసిన తర్వాత కూడా ఏడుస్తున్నావు. అప్పుడు వచ్చింది కంటతడి, ఇప్పుడు వచ్చింది, రెండు చెంపలు తడిమే, ఎంత బాగుంది చూడండి. చెమ్మలో ఏదో తేడా కనిపించింది. అంటే సినిమా కథ అంతా తెలిస్తేనే ఇలా రాయగలరు. అది శాస్త్రి గారి గొప్పతనం. సో ఆయనకి మీరు స్టోరీ మొత్తం చెప్పేవారు సార్? నేను కాదు, డైరెక్టర్స్. లైక్ అదే మీ సినిమా. డైరెక్టర్స్ కంపల్సరీ చెప్పాల్సిందే. ఓకే. చెప్పాక 4 లైన్లు రాయాలన్నా ఆయన మొత్తం కథ వింటారు, ఓపిక్గా వింటారు. ఆయనకి అనిపించింది చెప్తారు, అనిపించే కరెక్షన్స్ చెప్తారు. చెప్పి ఆయన రాయాల్సిన లైన్లో ఆ కథని ఎలా చెప్పాలి అనేది ప్రయత్నం చేస్తారు. లైక్ ఎన్టీఆర్ గారు కూడా మంచి ఆల్బమ్స్ ఇచ్చారు, మంచి పాటలు ఇచ్చారు. నాకు మీ కాంబినేషన్లో బాగా ఇష్టమైంది మస్తు మస్తు సంగతి ఉంది నీలో పోరి. అది మణిగారు కంపోజిషను. ఓకే. నేను చేసిన దాంట్లో చెలియా చెలియా అది నాకు బాగా ఇష్టం. ఓకే. చెలియా 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 చెంత చేరి జంట కడితి చలియా గెలియా, అది లైక్ మస్తు మస్తు ఒక్కసారి పాడండి సార్, ఒక వైబ్ కోసం, ఒక చిన్న వైబ్ వస్తుంది అది ఆ సాంగ్ అండి. సాహిత్యం గుర్తులేదు. మస్తు మస్తు సంగతుంది నీలో పోరి పస్తులుంచ మాకి నన్ను ఏలి ప్యారి. మణిగారు 2 ఫిలిమ్స్ చేశారు కదా సార్ యాజ్ అ మ్యూజిక్ కంపోజర్గా? ఒక ఫిల్మ్. ఓకే. లైక్ అంటే తర్వాత ప్రభాస్ గారితో కానీ లైక్ తారక్ గారితో కానీ ఎందుకు కుదరలేదు సార్? తర్వాత వాళ్ళు చాలా నా చేతిలో ఉంటుంది బా. నేను ఎవరికి ఇప్పుడు అంటే మీరు బెస్ట్ సాంగ్స్ ఇచ్చారు కదా. అయినా నేను ఇప్పటివరకు ఎవరికి వెళ్ళి మీరు సినిమాలు ఇవ్వండి అని అడగలేదు. నా ఫస్ట్ సినిమా నుంచి, నా ఫస్ట్ సినిమా చెప్పే కదా ఎలా వచ్చిందో నేను అడిగానా? లేదు. ఇప్పటివరకు ఏ సినిమా కూడా నా అంతటి నేను వెళ్ళి మీ సినిమా నాకు ఇవ్వండి అని అడగలేదు. ఇప్పుడు కూడా అడగలేదు, ఇక ముందు కూడా అడగను. ఎందుకు అంటే నేను కావాలి అంటే నిజంగా నేను యాప్ట్ అనిపిస్తే వాళ్ళు నా గురించి ఆలోచిస్తారని నా ఫీలింగ్. ఒక 2 ఆప్షన్స్ ఉన్నారనుకోండి, ఆర్పి ఇంకొకళ్ళు ఆప్షను అన్నప్పుడు ఆర్పి కాకుండా ఇంకొకరిని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారంటే దాని అర్థం ఏంటి? ఆర్పి వల్ల 99% న్యాయం జరిగితే వాళ్ళ వల్ల 100% న్యాయం జరుగుతుందని వాళ్ళు అనిపించింది కాబట్టి వాళ్ళని తీసుకున్నారు కదా. ఓకే. నన్ను తీసుకోవట్లేదంటే నా వల్ల 99% జరుగుతుందని వాళ్ళు అనుకున్నారేమో. అలాంటప్పుడు సినిమా గురించి ఆలోచించేటప్పుడు సినిమాకి 100% న్యాయం జరగాలి. ఓకే. 99% న్యాయం జరిగేవాడు ఉండకూడదు. ఓకే. అలా నా ఫీలింగ్. అందుకే నా అంతటి నేను అప్రోచ్ అవ్వను. ఆర్పి అడిగాడు కదా, 99% అయినా పర్వాలేదు మనం ఇద్దాం అనుకుంటే తప్పు అవుతుంది. లేదా ఆర్పి చేస్తేనే కరెక్ట్ అని 100% ఫీల్ అయినప్పుడు నాకు అడిగినప్పుడు నేను డెఫినెట్గా చేస్తాను. టిల్ నౌ మీరు అదే స్టిక్ అయి ఉన్నారు. అదే స్టిక్ అంటే అది అహంకారం కాదు, గర్వం కాదు, సినిమా మీద ఉన్న గౌరవం. సినిమాకి నేను 100% న్యాయం చేయగలను అనిపిస్తేనే నాకు సినిమా వస్తుందని నా ఫీలింగ్. సార్ మిమ్మల్ని చూడగానే లైక్ ఇప్పుడు కాదు, నేను జర్నలిస్ట్ అయ్యి 2013లో వచ్చాను. అప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ ఉంటాను. ఆడియో ఫంక్షన్లో అప్పుడు ఫంక్షన్స్లో చూస్తాను, బయట కూడా కలుస్తూ ఉంటాను మిమ్మల్ని. ఓ సాత్వికంగా చాలా పొలైట్గా సాఫ్ట్గా కనిపిస్తారు మీరు. బట్ నేను ఒకటి ఇండస్ట్రీలో విన్నది ఏంటంటే లైక్ ఒక టైంలో ఆర్పి పట్నాయక్ యారగెన్స్ ఉండేది, కొంచెం యారగెంట్గా బిహేవ్ చేసేవాడు అని విన్నా. ఏంటి సార్ అసలు అది ఎందుకు వచ్చింది? మా కీబోర్డ్ ప్లేయర్ ఒక అతను సతీష్ అని, తను అంతకుముందు నన్ను కలవలేదు, నా గురించి చాలా విన్నాడు మీలాగే. విన్నాక నన్ను కలిసాడు ఒక ఫ్రెండ్ ద్వారా. కలిసిన తర్వాత కలిసి ఒక 2-3 రోజులు ట్రావెల్ అయిన తర్వాత, ఏంటి సార్ మీరు నేను విన్నది ఒకటి, మీరు ఇంకోలా ఉన్నారేంటి అని. ఏంటి అంటే మీకు చాలా గర్వం అని, మీరు ఇలా ఉంటారని అలా ఉంటారని చాలా విన్నాను నేను. మీకు చూస్తే మీరు అలా లేరు, ఏం జరుగుతుంది అసలు? నాకు బుర్ర పాడైపోతుంది పూర్తిగా. మీ గురించి విన్నది పూర్తిగా ఆపోజిట్ విన్నాను, మీరేమో ఇంకోలా ఉన్నారు, అసలు నాకేం అర్థం కావట్లేదు అంటే. కలిసేంత వరకు నా గురించి విన్నది, నా గురించి కేవలం విన్నారు మీరు. ఇప్పుడు నన్ను చూసిన తర్వాత నేనేంటో నీకు అర్థమైంది కదా, ఇది నేను విన్నది కరెక్టా, నేను కరెక్టా, నువ్వు డిసైడ్ చేసుకోవాలి అంటే. చెప్పుడు మాటలు బట్టి నా క్యారెక్టర్ ఏంటి అని డిసైడ్ చేసుకునే వాళ్ళ గురించి నేనేం మాట్లాడతాను. ఓకే.